ఇదేమి పాలన ఇదేమి రాజ్యం అవినీతి దొంగల్లారా ఇదేమి రాజ్యం ప్రమాణం చేసి చెప్తున్నా బూడిదలా కానీ మట్టిలా కానీ జరుగుతున్న పోరాటంలో ఎక్కడ కూడా డబ్బుల ప్రమేయం రాలేదు, ఎవరిని డబ్బులు అడగలేదు, అనవసరమైన ఆరోపణ చేస్తారు. ఆ ఆరోపణను కూడా నేను నిరూపించుకోవడానికి ఒక బూడిద దొంగ, ఒక మట్టి దొంగ, ఒక అవినీతి ఎమ్మెల్యే చేసినటువంటి ఈ దానికి నేను నిరూపించుకోవడానికి సిద్ధమై ఒక హిందువుగా కావచ్చు నా బొట్టు మీద కూడా కామెంట్ చేసి బరాబర్ బొట్టు పెట్టుకుంటా, ఢిల్లీ బొట్టు పెట్టుకుంటా, దీని మీద ప్రమాణం చేసి నన్ను నమ్మే నా మనుషుల మీద నా ఫ్యామిలీ మీద ప్రమాణం చేసి కొబ్బరికాయ కొడుతున్నాను. జై తెలంగాణ. గుర్మూరులో జరిగి నమ్ముతున్నారు. ఖచ్చితంగా దీని మీద టీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం కూడా దీన్ని ఖచ్చితంగా చేయడం తప్పు లేదు. హామీలనే మీదనే నేను అడుగుతున్నా. ఎవరు ఈ సంవత్సరం 15 నెలలు అవుతుంది నువ్వు పాలన గద్దెనెక్కి, ఆ పాలనలో జరుగుతున్న పొరపాట్ల గురించి అడుగుతున్నా. వీళ్ళందరూ నేను పార్టీలు మారినా అది మారినా, పార్టీలు ఎవరు మారని వాళ్ళు మక్కాన్ సింగ్ మారలేదా, రేవంత్ రెడ్డి మారలేదా, రోజు ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు మారలేదా? నేను అడిగే అవినీతి మీద మాట్లాడుతూ ఉంటే పార్టీ మారినా నేను అది కూడా చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న మీ స్థానిక నాయకులకు. ఒకవేళ చర్చ చేద్దామంటే 30 ఏళ్ళ చరిత్రను కూడా చర్చ చేద్దాం. మక్కాన్ సింగ్ది అడిగిరండి మీరు, దానికి కూడా నేను రెడీ. 30 ఏళ్ళది మాట్లాడదామంటే 30 ఏళ్ళది మాట్లాడదాం, ఏడాది మాట్లాడదామంటే ఏడాది మాట్లాడదాం. ఎవరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న దోపిడీ విధానం మీద మాట్లాడదామంటే దాని మీద దేని మీదకైనా రెడీ అని మేము చెప్తా ఉన్నాం. ఇవాళ పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, మా పెద్దలు చంద్రన్న వచ్చిండు, డిప్యూటీ మేయర్ గారు, అన్ని రకాల మా టీఆర్ఎస్ నాయకులందరూ వచ్చారు. మేము రాబోయే కాలంలో పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా ఈ ఊరు ఎదుర్కొంటున్న దుర్మార్గాలను ఏదైతే కూల్చివేతలు కావచ్చు, అవినీతి కావచ్చు, OC5 కావచ్చు, నువ్వు OC5 వేరే మీద ఏం వసూలు చేసినావో కూడా మక్కేరికి ఇవన్నీ కూడా మాట్లాడతామని ఎవరు మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు చందర్ గారు రాబోయే కాలంలో ఏంది అనేది కూడా వారు మాకు మార్గదర్శనం చేస్తారు. దీని గురించి సంవత్సర కాలంగా రామగుండం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోపిడీ చేస్తూ, చట్టాలను ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా విచ్చలు విడిగా ఇలా దోపిడీ చేస్తున్నట్టుగా ఇలా పత్రికలలో వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి గారు వారు చేస్తున్నటువంటి దోపిడీ మీద ఒక ప్రకటన చేస్తూ కనీసము ఆ బాండుకు వెళ్దామంటే కూడా వెళ్ళకుండా అడ్డుకోవడం, మట్టి విషయంలో మాట్లాడితే వేరే విధంగా మాట్లాడడం. అసలు ఈ యొక్క ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వీళ్ళ ఆలోచన ఏంది? అసలు మిమ్మల్ని ఏది ప్రశ్నించొద్దా, ఏమి అడగద్దా? అడిగితే దాని మీద సమాధానం చెప్పాల్సింది పోయి ఉల్టా నాయకుల మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలి పెట్టు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికైనా ప్రశ్నించేటువంటి హక్కు ఉంటుంది. ప్రతిపక్షాలుగా మేము ప్రశ్నిస్తాం. దానికి నిజంగా మీరు మట్టి దోపిడీ చేయనట్టయితే, బూడిదలో దోపిడీ జరిగినట్టయితే మీరు స్పందించండి. అధికారులు వెంటనే దీని మీద స్పందించాలి. కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు దీని మీద స్పందించాలి. లేకపోతే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రెవెన్యూ ఆఫీస్ దగ్గర కానీ, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కానీ మేము ముట్టడి చేయడానికి, ఇక్కడ ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడి చేయడానికి ఈ యొక్క కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.